హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడులాగే నా తమిళలో చూసే ఉంటారు. సోనియా రీసెంట్గా ఈరోజు 2-3 యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆల్రెడీ ఇంటర్వ్యూ వచ్చేలాకి 1 అవర్, మోర్ దెన్ 1 అవర్ ఉంది. సో మోర్ దెన్ 1 అవర్ ఇంటర్వ్యూస్ 2 ఛానల్స్లో ఇచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఛానల్స్. అందులో సోనియా వెర్షన్ ఏంటి, విష్ణు సినారియోలో సోనియా వెర్షన్ ఏం చెప్పింది, పృథ్వీ నిఖిల్తో ఎందుకు క్లోజ్ ఉంది, ఆ అమ్మాయి సోనియా వెర్షన్ ఏంటి, అలాగే యష్మి గొడవలో సోనియా వెర్షన్ ఏంటి, అలాగే అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం బిగ్ బాసా, లేదా ఆ అమ్మాయి సొంతంగా వెళ్ళిపోయిందా, లేదా అమ్మాయి నేనే వెళ్ళిపోతాను ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ చేయకపోయినా అని అనుకుందా. ఇది ఈ 3-4 టాపిక్లు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్లీ ఫస్ట్ సినారియో రైజ్ అయినప్పుడు కుక్కర్ మనకు సిల్లిగా అనిపిస్తుంది. కుక్కర్ విషయం మీద సోనియా తెరంగటనం అయింది. అంటే కటన్ రైజర్ అంటారు సార్ ఇంగ్లీష్లో. ఆవిడ ఇష్యూ అప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఆ 2 ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కొంచెం కన్విన్సింగ్గా అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళ ద్వారానే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, ఆవిడ నెగిటివ్గా ప్రొజెక్ట్ అయిందని. మేబీ 1-2 ఇష్యూస్ ఉండొచ్చు ఆవిడ వెళ్ళిపోవడానికి, కానీ మొత్తానికి ఆవిడదే ఇష్యూ ఉండకపోవచ్చు. నాకు 1 అవర్ టు 1.5 అవర్ ఇంటర్వ్యూ చూడగా నాకు వచ్చిన మొదటి వ్యూ ఇది. సో విష్ణుప్రియ కుక్కర్ విషయం రెండింటికి మనం కంపేర్ చేస్తే, కుక్కర్ విషయం అంట ఎవరైతే బేబక్క ఉన్నారో బేబక్క గారు నేను చేస్తాను అన్నారట. సో తర్వాత చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి 2 డేస్ నుంచి ఫుడ్ లేదు. సో ఒకవేళ ఆవిడికి రాకపోతే చెప్పి చేయవచ్చు కదా, అసాల్ట్గా కూర్చుంది. నాకు అది ట్రిగర్ అయింది. దానికి నేను కామెడీగా నిఖిల్తో అన్నా, ఏమన్నా అంటే మీరు ఇలా ఖాళీ కూర్చోకపోతే కుక్కర్ అనేది ఏదో ఇష్యూ అయ్యో చూసి చేయొచ్చు కదా అని నార్మల్గా అన్నా. సో దానికి ఆవిడ నిఖిల్ చూసావా ఏమన్నదని ఆవిడ ట్రిగర్ చేసింది. దాంతో ఇష్యూ అనేది పెద్దదయిందని ఆవిడ వెర్షన్లో చెప్పింది. సో ఆవిడ వెర్షన్ ఏంటంటే కుక్కర్ అని నేను క్యాజువల్గానే చెప్పిన. సో దాంట్లో నేను ఆవిడ నన్ను ట్రిగర్ చేయడం వల్లే ఆ ఇష్యూ పెద్దదైంది తప్ప నేనేం చేయలేదు. తర్వాత నాకు కుక్కర్ ఇష్యూ వస్తే నాకు 2 వీక్స్లో కూడా నాకు కుక్కర్ వాడడం రాకపోతే నేను పృథ్వీ నిఖిల్ని అడిగి దాన్ని సెట్ చేసుకున్నా కదా, నాకు రాకపోతే నేను వచ్చిందని చెప్పుకొని బిల్డప్ ఇచ్చుకోను అని సోనియా వెర్షన్. సో కుక్కర్ విషయంలో సోనియా ఏమంటుందంటే, నేను అది వచ్చి చెప్పింది కాబట్టి, బేబాకు వచ్చని చెప్పింది కాబట్టి చేయలేదు కాబట్టి నేను ఆ వెర్షన్లో చెప్పానంటది. రెండో వచ్చేలేకి విష్ణుప్రియ వెర్షన్ వచ్చేలేకి పేర్లు చెప్పలేదు, కానీ విష్ణుప్రియ వెర్షన్ చెప్పేటప్పుడు నేను చాలామందికి గైడ్ చేసిన. అందులో చాలామంది అమ్మాయిలు సిగరెట్ తాగుతారు, తాగే వాళ్ళని కూడా నేను నో అని చెప్పించిన. నా సిగరెట్ ఎవరు తాగొద్దు, మీకు మంచిది కాదు, మీరు ప్రెజర్లో ఉంటే మీకు మంచిది కాదు. నేను ఇంకా చాలామందికి అడ్వైజ్ చేసిన, దానివల్ల నేను చాలామందికి హెల్ప్ చేసిన అంటది. సో అదొక వెర్షన్ చెప్పింది. విష్ణుప్రియ వెర్షన్ వచ్చేకంటే మనకి చూపించిన వెబ్సైట్లో ఆవిడ ఒకటే, మీ ఇద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా నిఖిల్కి సోనియాకి అనే ఒక్క పాయింటే మనకి చూపించారు. అంతకుముందే మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయంట. వేరే నాకు చెప్పిన వెర్షన్లో సీత కానీ ఎవరో ఆ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు అంటే నేను పేరు చెప్పకూడదు అనుకున్నది. నాకు తెలిసినందుకు సీత ప్రేరణ. సో ఆ మెయిన్ క్యాండిడేట్లో సీత ప్రేరణ విష్ణులో మేబీ సీతయే అయ్యి ఉండొచ్చు అలాంటి టాపిక్ రైజ్ చేసేది. సో సీత వాళ్ళందరూ అలాంటి టాపిక్స్ డైవర్ట్ చేస్తున్నారు. సోనియా గారు అంటే ఆ టైంలో ఆవిడకి చాలా ప్యానిక్ అయ్యి ఈ టాపిక్ నా దగ్గరికి వస్తుందని ఆల్రెడీ ఆవిడ ఆ ప్రెజర్లో ఉందంట. ఆ ప్రెజర్లో ఉన్న టైంకే ఏమైందంటే వాళ్ళు వచ్చి వీడిని అడిగారంట, ఏమని, మీకు ఇలా ఉంది కదా, సో మీరు ఇలా చేస్తారా, మీకు ఇద్దరి మధ్య ఇలా ఫ్రెండ్షిప్ ఉందని అడిగారంట. సో దానికి ఆల్రెడీ ఆ ముందు జరిగిన సంఘటనకి ఇప్పుడు చూసి ఆవిడ అదైతే అయింది, మీలాంటి అడల్టరేటెడ్ కామెడీకి నేనే సూట్ కాను అనే వెర్షన్ చెప్పిందని ఆవిడ ఉద్దేశం. సో ఇది విష్ణుప్రియ వెర్షన్. మూడోది ఏదైతే పృథ్వీ సోనియా నిఖిల్ మధ్య ఏదైతే హగ్స్ ఉన్నాయో లేదా వాళ్ళు చూపించిన ఇది ఉన్నాయో, దాని ముందు చాలా వాళ్ళు డౌన్ టు వర్డ్స్ ఉండగా చాలా డౌన్ టు వర్డ్స్ ఉంటే
జనరల్గా ఆవిడకున్న 40 కజిన్స్లో సొంత బ్రదర్తో కూడా అలాగే ఉంటుందంట. కానీ మనకు షోలో ఆల్రెడీ 2 to 3 టైమ్స్ చెప్పిందంట, కానీ ఆ 2 to 3 టైమ్స్లో కూడా వాళ్ళు ఎక్కడ అది చూపించలేదంట. సో బిగ్ బాస్ ఏమంటుందంటే ఆవిడని బిగ్ బాస్ ఓన్లీ కార్నర్ చేసి జూమ్ చేసి అది ఒకటే చూపించారు, నన్ను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు అంటది. సో అలా చాలామంది చేసి ఉంటారు. విష్ణుప్రియ చేసి ఉంటుంది, సీత చేసుకుంటుంది, హగ్గు. విష్ణుప్రియకి పృథ్వీకి చాలా సీన్స్ జరుగుంటాయి తప్ప అది ఎందుకు కార్నర్ చేయలేదో నాకు తెలియదు, కానీ నా సీన్స్ అయితే చాలా కార్నర్ చేసి ప్రొజెక్ట్ చేశారని చెప్తుంది. అదేందా నా సీన్స్ ఎందుకు ప్రొజెక్ట్ చేశారు, నా సీన్స్ ఎందుకు కార్నర్ చేశారు అనేది ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. ఇది ఒక వెర్షన్. ఇంకోటి వచ్చేసరికి లాస్ట్ ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు యష్మితో జరిగిన విషయం, ఆ యష్మికి తప్పుగా అర్థమైంది. నేను ఆ పాయింట్లో అనలేదు. పృథ్వీకి నిఖిల్తో చూసే యష్మి చూస్తుందని నేను ఆ పాయింట్లో అనలేదు. నేను జనరల్గా అన్న తర్వాత నాకు నిఖిల్ చెప్పిన తర్వాత ఆ వెర్షన్ అర్థమయ్యి నేను యష్మికి సారీ చెప్పిన. అందుకే ఎపిసోడ్ ఎండింగ్లో సాటర్డే ఎపిసోడ్లో ఆవిడ అర్థం చేసుకొని నాతో నిలబడిందని చెప్పింది. సో ఓవరాల్గా సినారియో ఏమంటుందంటే, నేను నెగిటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ వెర్షన్ వింటుంటే మనమే షాక్ అవుతాం. ఎంత నెగిటివ్. ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు చాలా టిపికల్గా ఇంటర్వ్యూ చేశారు. మిమ్మల్ని రాధికా 2 అంటున్నారు అని. సాటర్డే ఆల్రెడీ సీజన్ 7లో రితికాకి జరిగిన నెగిటివిటీ కన్నా రితికానే నెగిటివిటీలో టాప్ అనుకుంటే రితికాని రాధిక అంటే రితికా కన్నా 2 సో దాన్ని నేను రాధికా 2 అంటున్నారన్న ఆవిడ ఏమంటుంది సటిల్డ్గా సమాధానం చెప్పారు. ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బిగ్ బాస్ ఆడినా, అది ప్రేక్షకులు నచ్చితే ఓటేశారు, లేకపోతే పంపించేశారు. ఇది నా వెర్షన్. కానీ నేను ఉండాలని అనుకున్న రోజు ఉన్నా. సో నా చూపించిన బిగ్ బాస్ చూపించాలనుకున్న బిగ్ బాస్ చూపించింది, ప్రజలు చూడాలనుకున్న చూసి వాళ్ళు ఓట్లేస్తారు. సో ఇక్కడ నోవేర్ నేనేదో సొంతంగా ప్రొజెక్ట్ చేసుకుని లేదు, బిగ్ బాసే నన్ను వేరే రకంగా ప్రొజెక్ట్ చేసింది. ప్లస్ ఇవిడేమంటే షోకి ముందు వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ గురించి వేరే రకంగా ఒపీనియన్ ఉంది. ఏంటంటే ఆవిడ మనకి బిల్డ్ చేసుకోవచ్చు, మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు, మనం సొంతంగా ఫోన్ లేకుండా ఎలా ఉండాలి, మన పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఒకేసారి ఎంతమంది మనకు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఇస్తే మనం ఆ ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ చేయాలి, ఈ రకంగా మనం ఎలా చేద్దాం అనుకునే దాంట్లోనే ఉందంట ఆవిడ. సో అది ఆ షో అనుకొని వెళ్ళింది. కానీ ఈ దాంట్లో క్వైట్ రివర్స్ అయిందంట. ఆవిడ వెళ్ళగానే ఆ బిగ్ బాస్ ఆవిడ అనుకున్నట్లేదు. సో అందుకే ఆ రోజు సాటర్డే ఎపిసోడ్లో కూడా నేను వెళ్ళిపోతానని చెప్పిందంట. ఒకవేళ బిగ్ బాస్ పంపమైనా ఆవిడ వెళ్ళిపోయేది అనుకున్నదంట. సో నేను చెప్పే వెర్షన్ ఏంటంటే, సోనియా వెర్షన్ అనేది ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిన కట్లు తీసుకొని ఆవిడకి ఒక ప్రోమో బిల్డ్ చేశారు. సో నెక్స్ట్ అయితే మనకు చూపించిన సినిమాలో బ్యాక్ టు బ్యాక్ చాలా సీన్స్ జరిగినాయి అంట. సో ఆ సీన్స్ వల్ల ఆవిడ నెగిటివ్గా ప్రొజెక్ట్ అయిందని ఆవిడ ఒపీనియన్. ఫైనల్గా ఆవిడ ఏమంటుందంటే, నేను ఇది అన్నిటికీ కామన్. ప్లస్ ఇంకో విషయం కూడా చెప్పింది, మీరు ఆర్జీబీ ద్వారా బిగ్ బాస్కి వెళ్ళారా అంటే నేనేం లేదు, నాకు ఒక 5 to 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది. అందులో నా క్యారెక్టర్ నచ్చి, నా సర్వీస్ నచ్చి, నేను చేసే ప్రజలకి చేసే సర్వీస్ నచ్చి నన్ను తీసుకున్నారు, అంతేగాని ఆర్జీబీ కార్డులోకి వెళ్ళలేదు అన్నారు. ప్లస్ ఇంకొకటి క్వశ్చన్ కూడా అడిగారు, మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ నెగిటివ్ అయ్యారు, ఎందుకంటే మీరు ఆర్జీబీ ద్వారా వచ్చారని తెలుసుకుంటే ఆవిడ సీదా ఒకటే చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను చిరంజీవి మూవీస్ చూస్తాను. అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆవిడకి ఒక ఆవిడ అండ్ వ్యూ విజన్ 2022 ఆ విజన్ అనేది ఆవిడకి నచ్చంట. ఆవిడ కూడా అది ఫాలో అవుదాం అనుకుందంట. సో నేను ఈ షార్ట్ అండ్ స్వీట్లో మీరు అంత పెద్ద ఇంటర్వ్యూ చూడలేరని షార్ట్ అండ్ స్వీట్గా 1 hour ఇంటర్వ్యూని నేను క్రిస్పీగా 1-2 hours ఏదైతే 2 ఛానల్స్లో 1 hour 2 hours ఛానల్స్లో చెప్పేది ఉందో దాన్ని క్రిస్పీగా 15 to 10 minutes నేను వెర్షన్ చేసి మీకు ఇది అందిస్తున్నా. సో ఈ కంటెంట్లో నేను సోనియా గారిని బ్లేమ్ చేయట్లేదు, నేను బిగ్ బాస్ని బ్లేమ్ చేయట్లేదు. ఆవిడ ఉద్దేశ ప్రకారం బిగ్ బాస్ అనేది ఆవిడని నెగిటివ్గా ప్రజెంట్ చేసి ఎలిమినేట్ అయింది. సో మీకు ఏ వెర్షన్ ఇస్తుందో, ఒకవేళ మీకు ఆ ఇంటర్వ్యూస్ కావాలో చూడండి, రీసెంట్ ఇంటర్వ్యూస్ అదే మేబీ టుడే అవన్నీ అప్లోడ్ అయినాయి. సో మీకు చూడాలంటే చూడండి, చాలా మీకు సోనియా ఇంటర్వ్యూస్ రీసెంట్ టైమ్స్ అంటే ఈరోజు ఏదైతే ఆవిడ ఏ ఛానల్స్లో వచ్చిందో అది వస్తుంది. సో మీకు మీకు అలాగే అనిపించిందంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా కంటెంట్ డైలీ అప్డేట్ చేస్తున్నా. సో డిఫరెంట్ టాపిక్స్ మీద అప్డేట్ చేస్తున్నా. నిన్న బతుకమ్మ గురించి చెప్పిన, మొన్న శ్రీడీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన. సో ఈరోజు సోనియా గురించి చెప్తున్నా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీకోసం మరింత కొత్త అప్డేట్స్తో కొత్త కంటెంట్తో వస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.